Hello everyone, this is Dr. K. Sandhya, lecturer in zoology, Government Degree College, Vardhanapet, Warangal Rural District. Now I am going to explain the topic blood composition and its function. The cardiovascular system consists of three interrelated compounds which are blood, heart and blood vessels. The blood is the main circulating fluid in the human body. A human has a closed type of blood vascular system. In this type of blood is pumped through the closed system of heart, arteries, veins and capillaries. హ్యూమన్ మానవుడిలో రక్తము అనేటువంటిది సంవృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. సంవృత రకానికి చెందిన రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి అంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి అంటే రక్తము రక్తనాళాల్లో మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది, ఎలాంటి రక్త కోటరాల్లోకి తెరుచుకొని ఉండదు. సో అందుకని దీన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ అని అంటారు. In this type, blood is pumped through a closed system of heart, arteries, veins and capillaries. The study of blood is called hematology. అంటే ఏంటంటే ఇక్కడ రక్తము దాని యొక్క నిర్మాణము, అభివృద్ధి, పరిణతి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని హీమటాలజీ అని అంటారు. The study of blood forming tissues and the disorders associated with them is hematology. Approximately 8% of an adult's body weight is made up of blood. Females have around 4 to 5 liters, while males have around 5 to 6 liters. This difference is mainly due to the differences in the body size between men and women. అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా 8% సాధారణమైనటువంటి మానవుడిలో దేహ బరువులో 8% రక్తమే ఉంటుంది. ఇందులో అడల్ట్ మ్యాన్లో అంటే ఫీమేల్లో కానీ ఆడ మగ ఇద్దరిట్లో కూడా బ్లడ్ యొక్క కాంపోజిషన్, బ్లడ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఏంటి అంటే దేహం యొక్క బరువుని బట్టి వీళ్ళలో తేడా ఉంటుంది. ఫీమేల్స్లలోనేమో స్త్రీలలోనైతే 4 to 5 లీటర్స్ ఉంటుంది, మేల్స్లలోనైతే 5 to 6 లీటర్స్ అనేటువంటిది ఉంటుంది. వీటికి కారణం ఏంటి అంటే ఈ రెండింటికి వీళ్ళకి మధ్య భేదము ఏంటి అని కనుక మనం చూసినట్టయితే దేహ బరువులో, దేహ నిర్మాణంలో కొంత తేడా ఉండడం వల్ల బ్లడ్ అనేటువంటిది ఈ విధంగా డిఫరెన్సియేషన్ అనేటువంటిది చూపెడుతుంది. నెక్స్ట్ ఇట్స్ మీన్ టెంపరేచర్ ఈస్ 38 డిగ్రీ సెల్సియస్. అంటే బ్లడ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది? 38 డిగ్రీ సెల్సియస్ అనేటువంటి అంతా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ pH ఆఫ్ 7.35 to 4.5, అప్రాక్సిమేట్లీ 7.4, మేకింగ్ ఇట్ స్లైట్లీ బేసిక్ అంటే స్వల్ప క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. లెస్ దాన్ 7 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎసిడిక్. 7 కంటే తక్కువగా ఉన్నట్టయితే pH ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ 7.4 ఇంచుమించుగా 7.3 to 7.4 మధ్యలో ఉంటుంది కాబట్టి స్వల్ప క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ హీమోపాయిసిస్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లడ్. అంటే ఇక్కడ ఏంటంటే హీమోపాయిసిస్ అంటే ఏంటి? రక్త కణోత్పాదన, రక్త కణాల యొక్క ఉత్పత్తి, అభివృద్ధి, పరిణతి చెందేటువంటి ప్రక్రియని రక్త కణోత్పత్తి లేదా హీమోపాయిసిస్ అని అంటారు. హీమోపాయిసిస్ అంటే దీంట్లో మళ్ళీ రక్త కణాలైనటువంటి ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అని, ల్యూకోసైట్స్ యొక్క ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అని, థ్రాంబోసైట్స్ యొక్క ఉత్పత్తిని థ్రాంబోపాయిసిస్ అని అంటారు. ఇక్కడ హీమోపాయిసిస్ అంటే రక్త కణోత్పాదన, which is the production of formed elements of the blood. This slide shows cutting of blood vessels. Blood vessels are the components of the circulatory system that transport blood through the human body. The arteries and veins have 3 layers. Arteries and veins have 3 layers. The middle layer is thicker in the arteries than the
venous, which is known as tunica media. Tunica media, which is the middle layer. This is the vessel wall. Tunica media is the middle layer. It is thicker in arteries than the veins. Next, the outer layer is tunica adventitia, which is thickest in the veins. The inner layer is tunica intima. It is the thinnest layer. These are the blood vessels membranes. ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో బ్లడ్ వెజిల్ రక్తనాళము అనేటువంటిది 3 లేయర్స్ గా విభజించబడి ఉంది. సో 3 లేయర్స్లలో మధ్యలో ఉన్నటువంటి ట్యూనికా మీడియా, ఔటర్ లేయర్ బాహ్య త్వచము అనేటువంటిది ట్యూనికా అడ్వెంటీషియా, అండ్ ఇన్నర్ లేయర్ అంటే లోపల ఉన్నటువంటి త్వచము ట్యూనికా ఇంటీమా. బ్లడ్ వెజిల్స్ అనేటువంటివి ఇలా 3 త్వచాలని కలిగి ఉంటుంది. ఈ బ్లడ్ వెజిల్స్ అనేటువంటివి దీంట్లో ఇక్కడ కట్ చేసినటువంటి డయాగ్రామ్ కనుక చూసినట్టయితే ఈ బ్లడ్ వెజిల్లో బ్లడ్ అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ బ్లడ్ లో ఉన్నటువంటి రక్త కణాలు ఇక్కడ చూపించబడ్డాయి. వైట్ బ్లడ్ సెల్స్, ఇక్కడ కేంద్రకంతో కూడినటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్స్ హీమోగ్లోబిన్ కలిగి ఉండడం వల్ల ఇవి రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇలాంటి రెడ్ బ్లడ్ సెల్స్ అదేవిధంగా అక్కడక్కడ కూడా మెగా క్యారియోసైట్స్ యొక్క విచ్ఛిన్నం వల్ల ఏర్పడినటువంటి ప్లేట్లెట్స్ అనేటువంటివి దీంట్లో రక్తనాళాలలో ప్రవహించేటువంటివి మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, the blood elements can be separated from the blood plasma using centrifugal force. Blood is the suspension of blood elements, erythrocytes, leukocytes and platelets in blood plasma. These blood elements can be separated from blood plasma using centrifugal force. ఈ బ్లడ్ ని మనము ఒక టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి గురి చేసినట్లయితే, సెంట్రిఫ్యూజ్ మిషన్ లో రొటేట్ చేసినట్టయితే ఇక్కడ బరువుగా ఉన్నటువంటి కణాలు ఈ పరీక్ష నాళికలో కింది వైపుకు చేరుతాయి. బరువుగా ఉన్నటువంటి కణాలలో మొదటగా ఎరిథ్రోసైట్స్ అనేటువంటివి ఈ పరీక్ష నాళికలో టెస్ట్ ట్యూబ్ లో క్రింది వైపుకు చేరడం వల్ల మనకి ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత తెల్ల రక్త కణాలు, ఆ తర్వాత రక్త ఫలకికలు అనేటువంటివి దీనిపైన లేయర్స్ గా ఏర్పడతాయి. దీన్ని బఫీ కోట్ అని అంటారు. తర్వాత లేత పసుపు వర్ణంలో ఉన్నటువంటి ద్రవము ఈ టెస్ట్ ట్యూబ్ లో ఇది తక్కువ బరువును కలిగి ఉండడం వల్ల టెస్ట్ ట్యూబ్ లో పై వైపుకి విస్తరించి ఉంటుంది. ఈ ప్లాస్మా అనేటువంటిది మనకి లేత పసుపు రంగులో పలుచగా ఉండి వాటర్ లాంటి ద్రవం ఉంటుంది. దీంట్లో ఫైబ్రినోజన్ అనేటువంటి ఒక రక్తస్కందన కారకం కూడా ఉంటుంది. ఈ రక్తస్కందన కారకము అనేటువంటిది దీనిలో లేకపోయినట్టయితే, అంటే ఈ రక్తస్కందన కారకాన్ని కనుక వేరు చేసినట్టయితే, ఈ ఫైబ్రినోజన్ ని వేరు చేసినట్టయితే మిగిలినటువంటి ప్లాస్మా ద్రవాన్ని సీరం అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, నార్మల్ మ్యాన్ లో టెస్ట్ ట్యూబ్ లో సెంట్రిఫ్యూజ్ చేసినట్టయితే ఇలా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని హిమాటోక్రిట్ అని అంటారు. ఎరిథ్రోసైట్స్ క్రింది వైపుకు అడుగు భాగంలోకి చేరుతాయి. The blood elements can be separated from the blood plasma using centrifugal force. This figure shows that the most descendant are erythrocytes. The volume of erythrocytes in the sample of blood is called packed cell volume, which is also known as hematocrit. Above the erythrocyte layer, the leukocytes and thrombocytes are formed. This layer is called బఫీ కోట్. దీన్నే బఫీ కోట్ అని అంటారు. ఇక్కడ ఎనీమియా పేషెంట్స్లలో, ఇక్కడ టెస్ట్ ట్యూబ్ లో మీరు గమనించండి, ఎనీమియా పేషెంట్స్లలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గిపోవడం వల్ల, అంటే ఇక్కడ చూడండి సంఖ్య తగ్గడం వల్ల ఎర్ర రక్త కణాలు అనేటువంటివి కింది వైపుకు తక్కువగా చేరాయి. దీనిపైన మళ్ళీ లేయర్స్ గా ల్యూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్ చేరాయి. దిస్ ఇస్ ద బఫీ కోట్. నెక్స్ట్ ప్లాస్మా సీరం అనేటువంటిది దీంట్లో పై వైపుకు చేరుతుంది. నెక్స్ట్ పాలిసైథేమియా. ఒక పాలిసైథేమియా ఈస్ ద డిసీజ్ పాలిసైథేమియా ఆర్ ఎరిథ్రోసైటాసిస్, అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య
ఉండవలసినటువంటి స్థాయి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టయితే దాన్ని పాలిసైథేమియా అని అంటారు. ఈ పాలిసైథేమియా కండిషన్లో ఈ బ్లడ్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసినట్టయితే దీనిలో ఎరిథ్రోసైట్స్ అనేటువంటివి అడుగు భాగంలోకి చేరి ఎక్కువగా మనకి ఈ లేయర్ ఎరిథ్రోసైట్స్ లేయర్ అనేటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎరిథ్రోసైట్స్ లేయర్స్ కి పైన మళ్ళీ ల్యూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్, దానిపైన ప్లాస్మా అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇది మనము గమనించవచ్చు. హిమాటోక్రిట్ అని అంటారు, దీన్నే ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అని అంటారు. ఈ నార్మల్ కండిషన్స్లలో ఇలా కనిపిస్తూ ఉంటుంది లేయర్స్. ఇన్ ఎనీమియాలో ఎనిమిక్ పేషెంట్స్లలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి తక్కువగా టెస్ట్ ట్యూబ్లో కనిపిస్తున్నాయి. ఇన్ పాలిసైథేమియా కండిషన్స్లో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎర్ర రక్త కణాలు టెస్ట్ ట్యూబ్లో ఎక్కువ పరిమాణంలో మనకి లేయర్గా కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద hematocrit or packed cell volume. Next, blood is divided into two constituents. One is the cellular composition and second one is the non-cellular composition. Erythrocyte, blood is the constitute of two cellular composition and non-cellular composition. The cellular composition is divided into, cellular composition means cells are present in this composition. Which type of cells? RBC, WBC and platelets. These three cells are called blood corpuscles. These three blood cells, red blood cells, white blood cells and platelets. Next, non-cellular composition means the cells are not present in this composition, which is called plasma. Red blood cells, white blood cells and platelets, these are the blood corpuscles. These are present in the blood cellular composition. Again, the WBC are divided into two types of cells, granulocytes and agranulocytes. Granulocytes ante enti? Granules are present in these cells. Granules are absent in these agranulocytes. Granulocytes are of again three types: neutrophils, eosinophils and basophils. These are the three cells are called granulocytes. In these cells, granules are present in the cytoplasm. Next, agranulocytes. Agranulocytes are of two types: monocytes and lymphocytes. Monocytes and lymphocytes, in this cytoplasm, the granules are absent in this cytoplasm. So this is the blood composition of cellular and non-cellular composition. Next, non-cellular composition is the plasma. అంటే ఇక్కడ చూడండి, రక్తము అనేటువంటిది కణాలతో కూడినటువంటి ఒక ద్రవం పదార్థము మరియు కణాలు లేకుండా ఉండేటువంటి కణరహిత పదార్థము అని రెండు భాగాలుగా విభజించబడింది. ఇక్కడ కణాలు అనేటువంటివి ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి: ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు మరియు ప్లేట్లెట్స్ అని, రక్త ఫలకికలు అని మూడు రకాలుగా ఉంటాయి. ఇందులో మళ్ళీ తెల్ల రక్త కణాలు గ్రాన్యులోసైట్స్, ఏగ్రాన్యులోసైట్స్, రేణుక సహిత కణాలు, రేణుక రహిత కణాలు అని రెండు రకాలుగా విభజించబడి ఉంటాయి. దాని యొక్క కణ ద్రవ్యంలో రేణువులు ఉన్నట్టయితే వాటిని రేణుక సహిత కణాలు అని అంటారు. కణ ద్రవ్యంలో రేణువులు లేకపోయినట్టయితే వాటిని రేణుక రహిత కణాలు అని అంటారు. రేణుక సహిత కణాలు మళ్ళీ త్రీ టైప్స్: న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్. రేణుక రహిత కణాలు అనేటువంటివి మళ్ళీ రెండు రకాలు: మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. ఈ విధంగా తెల్ల రక్త కణాలు ఐదు రకాలుగా మనకి బ్లడ్ కాంపోజిషన్ లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, సెల్యులర్ కాంపోజిషన్ ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్: ఆర్బిసి, డబ్ల్యూబిసి అండ్ ప్లేట్లెట్స్. ఫస్ట్ లెట్ us go to erythrocytes. These erythrocytes are also called as red blood corpuscles or also called as normocytes. Erythrocytes contain the oxygen carrying protein hemoglobin, which is a pigment that gives whole blood it is red color. Each RBC contains
about 280 million hemoglobin molecules, and hemoglobin molecule, one hemoglobin molecule consists of a protein called globin, composed of four polypeptide chains, two alpha chains and two beta chains, and a ring like non-protein pigment called heme. Each average lifespan is 120 days. 120 days is the lifespan of erythrocytes. In the case of ruptured cells, ruptured red blood cells are removed from the circulation and destroyed by the fixed phagocytic macrophages in spleen and liver. అంటే ఇక్కడ చూడండి, ఎరిథ్రోసైట్స్ ని మళ్ళీ ఇంకా ఎర్ర రక్త కణాలు అంటారు, నార్మోసైట్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక ఆర్బీసీ అంటే ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు అనేటువంటివి ఇక్కడ సర్క్యులార్ అంటే రౌండ్ గా ఉంటాయి. తర్వాత బైకన్కేవ్ అని అంటే ఏంటంటే ద్విపుటాకారంగా ఉంటాయి. ఇందులో కేంద్రకము అనేటువంటిది ఉండదు. న్యూక్లియస్ ఏ న్యూక్లియేటెడ్ సెల్స్, దీస్ ఆర్ ద ఏ న్యూక్లియేటెడ్ సెల్స్, విచ్ మీన్స్ nucleus is absent in these cells. ఒంటె మరియు లామాలో అన్ని క్షీరదాలలో ఇలానే ఉంటాయి, కేంద్రక రహిత కణాలు అనేటువంటివి ఉంటాయి. కానీ ఒంటె మరియు లామా మొదలగు జంతువులలో కేంద్రక సహిత కణాలు అనేటువంటివి మనము గమనించవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. విచ్ ఆర్ ద ఏ న్యూక్లియేటెడ్ సెల్స్, అన్ని క్షీరదాలలో ద్విపుటాకారంగా ఉండడము, కేంద్రక రహితంగా ఉండడము అనేటువంటిది ముఖ్యమైన లక్షణము. ఇట్స్ సైజ్ 7 micron meters in diameter to 2.5 micron meters in thickness. There are 5 to 5.8 million RBC per cubic millimeter. అంటే ఇక్కడ in adult male and in adult female it is about 4.3 to 5.2 million. ఇక్కడ అంటే నార్మల్ గా ఆరోగ్యవంతమైనటువంటి మానవుడిలో ఉండేటువంటి నార్మల్ వాల్యూస్ అన్నమాట ఇది. ద యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే ఇందులో ఒక జీవిత కాలం, ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలము 120 days అనేటువంటిది ఉంటుంది. జీవిత కాలం అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలని ప్లీహము మరియు కాలేయము అనేటువంటిది వాటి యొక్క జీవిత కాలం అయిపోయిన తర్వాత వాటిని బయటికి పంపించడంలో ఉపయోగపడతాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఎర్ర రక్త కణాలు అనేటువంటి విచ్ఛిన్నం చెందినటువంటి జీవితకాలం అయిపోయిన ఎర్ర రక్త కణాలు స్ప్లీన్ లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్ప్లీన్ ని, ప్లీహముని ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అని కూడా అంటారు. హీమోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉండడం వల్ల ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఒక్కొక్క ఎర్ర రక్త కణము దాదాపు 280 million హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ని కలిగి ఉంటుంది. సో ఇందులో ప్రతి హీమోగ్లోబిన్ అనేటువంటిది గ్లోబిన్ అనే ప్రోటీన్ ని కలిగి ఉండి దాంట్లో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. ఈ 4గింటిలో 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 బీటా చైన్స్. మరియు ఇందులో నాన్ ప్రోటీన్ పిగ్మెంట్ కూడా ఉంటుంది, దాన్నే హీమ్ అని అంటారు. సో హీమోగ్లోబిన్ అనేటువంటిది శ్వాసవర్ణకంగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణాకు ఉపయోగపడుతూ ఉంటుంది. దీనినే శ్వాసవర్ణకము అని అంటారు. మిగతా జీవులలో శ్వాసవర్ణకాలు అనేటువంటివి వివిధ రకాలుగా ఉంటాయి. ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య సాధారణ స్థాయి అనేటువంటిది 5 to 5.8 millions per cubic millimeter ఉంటుంది. ఇంతకంటే ఎక్కువైనట్టయితే వచ్చేటువంటి డిసీజ్ ని పాలిసైటేమియా లేదా ఎరిథ్రోసైటాసిస్ అని అంటారు. ఇంతకంటే తక్కువగా అయినట్టయితే వచ్చేటువంటి డిసీజ్ ని ఎనీమియా అంటారు. ఇట్ ఈస్ ద కామన్ డిసీజ్. నెక్స్ట్ ల్యూకోసైట్స్. Leukocytes are also known as white blood corpuscles. They are colorless. ఇందులో కలర్ అనేటువంటిది ఉండవు కాబట్టి తెల్ల రక్త కణాలు అంటారు. ల్యూకో మీన్స్ వైట్ అండ్ సైట్స్ మీన్స్ సెల్స్. దే ఆర్ కలర్లెస్ cells and these are nucleated. These are the nucleated cells and amoeboid shape and the phagocytic cells.
Due to amoeboidal movement, they squeeze out of blood capillaries. This is called diapides. ఇవి కలర్లెస్ గా ఉంటాయి. న్యూక్లియస్ అనేటువంటిది దీని లోపల విస్తరించి ఉంటుంది. అమీబాయిడ్ అండ్ ఫాగోసైటిక్ సెల్స్ అంటే ఇవి కణ భక్షణ కణాలుగా పనిచేస్తూ ఉంటాయి. డ్యూ టు అమీబాయిడల్ మూమెంట్ దే స్క్వీజ్ అవుట్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. దిస్ ఈస్ కాల్డ్ డయాపిడిసిస్. డయాబెటిసిస్ అంటే ఏంటి అంటే ఇవి రక్షక భటులుగా పనిచేస్తాయి. తెల్ల రక్త కణాల యొక్క ముఖ్య విధి ఏంటి? ఇవి రక్షణ వ్యవస్థను ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహించేటువంటివి. ఇవి రక్షణ వ్యవస్థను ఏర్పరిచేటువంటి క్రమంలో సూక్ష్మజీవులు ఎక్కడికైతే దేహంలోకి ప్రవేశిస్తాయో అదే ప్రదేశంలోకి ఈ తెల్ల రక్త కణాలు రక్త నాళాల ద్వారా బయటికి ప్రవేశించి మళ్ళీ లోపలికి ప్రవేశించేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. సో రక్తనాళాల ద్వారా ఇలా బయటికి ప్రవేశించి కణభక్షణ క్రియను నిర్వహించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇలా బయటికి మరియు లోపలికి ప్రవేశించడాన్ని డయాపిడిసిస్ అని అంటారు. ఇట్ ఈస్ ఆఫ్ 8 to 15 మైక్రాన్ మీటర్స్ అనేటువంటి ఉంటుంది దీనిలో సైజ్. దే ఆర్ అబౌట్ 5000 to 9000 WBCs per cubic millimeter. అంటే ఇవి థౌజండ్స్లలో ఉంటాయి. ఎరిథ్రోసైట్స్ అనేటువంటివి మిలియన్స్లలో ఉంటాయి. ఇక్కడ గమనించాలి. ద రేషియో బిట్వీన్ ద WBC అండ్ RBC ఇస్ 1:600. ఒక 600 ఎరిథ్రోసైట్స్ ఉన్నట్టయితే దాంట్లో 1 అనేటువంటిది ఒక WBC సెల్స్ ఉంటాయి. తర్వాత ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 3 to 4 days. 3 to 4 days మాత్రమే వీటి యొక్క జీవిత కాలము అనేటువంటిది ఉంటుంది. తర్వాత దే ఆర్ ప్రెసెంట్ ఇన్ కన్సిడరబుల్లీ ఫీవర్ నెంబర్ దాన్ ద RBC. తక్కువ సంఖ్యలో ఉంటాయి. 1:600 రేషియోలో ఇవి ఉంటాయి. తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువైనట్టయితే వచ్చేటువంటి డిసీజ్ అనేటువంటిది ల్యూకేమియా. దిస్ ఈస్ ద వెరీ డేంజరస్ డిసీజ్. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్లడ్ క్యాన్సర్. 9000 కంటే ఎక్కువ సంఖ్యలో అబ్నార్మల్ స్టేజెస్లలో ఇవి 9000 కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సో ఇక్కడ అబ్నార్మల్ అంటే ఇప్పుడు ఏదైనా దేహంలో ఎలాంటి అస్వస్థతకు గురైనప్పటికీ కూడా తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా అవ్వడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అందులో 9,000 నుండి దాదాపు 20-30,000 వరకు కూడా ఇది రావచ్చు. సో దీనిని లుకేమియా అని అంటారు. తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు 5,000 to 9,000కి నార్మల్ అవుతుంది. కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో లక్షల సంఖ్యలో కలిపిన తెల్ల రక్త కణాలు చేరినట్టయితే అస్థి మధ్యలో దానిని బ్లడ్ క్యాన్సర్ అని అంటారు. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లుకేమియా. తర్వాత బ్లడ్ దీస్ ఆర్ ఆఫ్ 5 types ఆఫ్ సెల్స్. ల్యూకోసైట్స్ ఆర్ మెయిన్లీ 2 types. Granulocytes and agranulocytes. Granulocytes in this cytoplasm, granules are present in this cytoplasm. In the agranulocytes, granules are absent in their cytoplasm. Granulocytes are again divided into neutrophils, eosinophils, basophils. Agranulocytes are again divided into monocytes and lymphocytes. Look at here. These are the diagrams of 5 types of blood cells. These are the nucleated cells. Nucleus, these are divided on the basis of nucleus and cytoplasm. Neutrophils, eosinophils, basophils, lymphocytes and monocytes. These are used for the రక్షక భటుల్లాగా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇమ్యూనిటీని ఏర్పరచడంలో ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. రేణుక సహిత కణాలు, రేణుక రహిత కణాలు. నెక్స్ట్ దీస్ ల్యూకోసైట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types on the basis of presence of granules or granulocytes and agranulocytes. Granulocytes are of 3 types: neutrophils, eosinophils and basophils. Neutrophils, first let us go to neutrophils. The first nucleus is divided into mainly lobes
అండ్ ఫైన్ గ్రాన్యూల్స్ ఇన్ ద సైటోప్లాజం. ఇక్కడ చూడండి, న్యూట్రోఫిల్స్ అని లోపల కేంద్రకము అనేటువంటిది 3 నుండి 7 లంబికలుగా విభజించబడి ఉంటుంది. అందువల్ల దీన్ని పాలిమార్ఫో న్యూక్లియర్ సెల్ అని అంటారు. బహురూప కేంద్రక కణము అని అంటారు. అంటే దీనిలో కేంద్రకము అనేటువంటిది 3 నుండి 7 లంబికలుగా విభజించబడి ఉంటుంది. ఈ న్యూట్రోఫిల్స్ అనేటువంటి యొక్క వీటిలో సైటోప్లాజంలో కణ ద్రవ్యంలో రేణువులు అనేటువంటివి ఇలా వ్యాపించి ఉంటాయి. రేణువులు ఎలా ఉన్నాయి? మంచి స్పష్టమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసినట్టయితే స్పష్టమైన రేణువులు వీటి యొక్క కణ ద్రవ్యంలో కనిపిస్తూ ఉంటాయి. వీటినే బహురూప కేంద్రక కణాలు లేదా పాలిమార్ఫో న్యూక్లియర్ సెల్స్ అని అంటారు. వీటి యొక్క సంఖ్య సాధారణ స్థాయి కంటే ఎక్కువగా అయినట్టయితే దానిని న్యూట్రోఫీలియా అని అంటారు. సాధారణ స్థాయి కంటే వీటి యొక్క సంఖ్య తగ్గినట్టయితే దాన్ని న్యూట్రోఫీలియా డిసీజ్ అని అంటారు. నెక్స్ట్ ఇసినోఫిల్స్. ఇసినోఫిల్స్ న్యూక్లియస్ has 2 lobes. Eosinophil nucleus have 2 lobes. Cytoplasm contains a large oval or round organic red granules. In the cytoplasm lo ikkada గ్రాన్యూల్స్ అనేటువంటివి రెడ్ ఆరెంజ్ కలర్ లో ఉండి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ స్టెయిన్ ని గ్రహించడం వల్ల వీటి యొక్క స్పష్టత అనేటువంటిది మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో ఇసినోఫిల్స్ లో కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క కేంద్రకంని కనుక చూసినట్టయితే విచ్ హ్యాస్ 2 lobes, 2 lobes, 2 లంబికలుగా విభజించబడి ఉంది. ఇసినోఫిల్స్ అనేటువంటివి దాదాపు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి కనుక బ్లడ్ లో ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువైనట్టయితే ఇసినోఫీలియా అంటారు, తగ్గినట్టయితే ఇసినోఫీనియా అంటారు. ఎక్కువగా ఎలర్జిక్ రియాక్షన్స్ అనేటువంటివి బాడీలో జరిగినప్పుడు ఇసినోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. నెక్స్ట్ బేసోఫిల్స్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మాస్ట్ సెల్స్. న్యూక్లియస్ ఈజ్ కిడ్నీ షేప్డ్ ఆర్ స్లైట్లీ lobulated. The cytoplasm contains large, round, deep purple color granules. Large granules are present in this type of cell. బేసోఫిల్స్ యొక్క సంఖ్య ఎక్కువైనట్టయితే వచ్చేటువంటి డిసీజ్ బేసోఫీలియా, తగ్గినట్టయితే వచ్చేటువంటి డిసీజ్ బేసోఫీనియా. దీస్ ఆర్ ద బేసోఫిల్స్. దీనిలో కేంద్రకము మూత్రపిండం ఆకారంలో కానీ లేదా హార్స్ షూ షేప్ లో కానీ ఉంటుంది. దీని లోపల గ్రాన్యూల్స్ అనేటువంటివి చాలా పెద్దవిగా ఉండి తక్కువగా పర్పుల్ కలర్ గ్రాన్యూల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో. అంటే ఉండవలసినటువంటి స్థాయి కంటే కూడా ఎక్కువైనా తక్కువైనా బ్లడ్ లో అబ్నార్మల్ స్టేజెస్ అంటే డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సెల్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లలో మనము వాటిని వివరిస్తాం. నెక్స్ట్ granulocytes. These granulocytes are neutrophils, eosinophils and basophils. Neutrophils, first let us go to neutrophils. Neutrophils, these are the cytoplasmic granules or stained with neutral dyes. Nucleus is 3 to 5 lobed, so these are called polymorphonuclear cells. It constitute about 54 to 62% of the total WBC. అంటే ఇంతకంటే ఎక్కువైతే న్యూట్రోఫిలియా, తగ్గినట్టయితే న్యూట్రోఫీనియా. These are the functions of neutrophils, phagocytics and engulf మైక్రో ఆర్గానిజమ్స్. ఫాగోసైటాసిస్ లో ఉపయోగపడుతుంది. కణ భక్షణలో దేహం లోపలికి హానికరమైనటువంటి సూక్ష్మజీవులు దేహం లోపలికి ప్రవేశించినట్టయితే ఈ హానికరమైన సూక్ష్మజీవులని భక్షించడానికి కణ భక్షణ క్రియని నిర్వర్తించేటువంటి కణాలు ఇవి న్యూట్రోఫిల్స్ అనేటువంటివి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి డబ్ల్యూబీసీలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 54 to 60% ఆఫ్ టోటల్ డబ్ల్యూబీసీలో న్యూట్రోఫిల్సే ఉంటాయి. Next, eosinophils. These are the cytoplasmic granules which are stained with acidic dyes such as eosin. Eosin అనేటువంటి రంజకం చేత గ్రహించబడతాయి. Nucleus is bilobed, constitute 3% of the total WBCs. అంటే ఇక్కడ 3% మాత్రమే, మొత్తం WBCలో 3% మాత్రమే ఉంటాయి. వీటి యొక్క ఫంక్షన్స్ దే ఆర్ నాన్ ఫాగోసైటిక్, అంటే కణభక్షణ క్రియలో పాల్గొనవు. అదేవిధంగా ఎలర్జిక్ రియాక్షన్
పాపులేషన్స్లో వాటి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఎక్కువగా ఉన్నటువంటి వీటిలో 100 సెల్స్లలో 3 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే 3% కంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఇసినోఫీలియా డిసీజ్ అనేటువంటిది వస్తుంది. తగ్గినట్టయితే ఇసినోఫీనియా అని అంటారు. దే షో యాంటీహిస్టమైన్ ప్రాపర్టీ. ది ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇసినోఫిల్స్ ఈస్ కాల్డ్ ఇసినోఫీలియా. దిస్ ఈస్ ద డిసీజ్. నెక్స్ట్ basophils. These are the cytoplasmic granules that stained with basic dyes such as methylene, blue cheta, ranjakam cheta grahinchabadtayi. Twisted nucleus is present in this type of a cell. They constitute about 0.5% of the total WBC. 0.5% మాత్రమే ఉంటాయి. ఉన్నా కూడా లేకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు per 100 సెల్స్లలో. దే ఆర్ నాన్ ఫాగోసైటిక్. ఇవి కణ భక్షణ క్రియలో పాల్గొనవు. దే రిలీజ్ హెపారిన్. హెపారిన్ ఈస్ ద యాంటీకోయాగ్యులెంట్ అండ్ హిస్టమైన్ ఆల్సో. దే రిలీజ్ హెపారిన్ అండ్ హిస్టమైన్. దీస్ ఆర్ ద granulocytes. Next granulocytes. Next agranulocytes. Agranulocytes are of two types, lymphocytes and monocytes. Lymphocytes, the nucleus in this cell, the nucleus is large, round and stains darkly. Chromatin is present in this nucleus. Granules are absent. Chromatin is present in this nucleus and granules are absent in this cytoplasm. Lymphocytes. These are the lymphocytes in electron microscope. Monocytes. This is one of the largest cells in the blood. Nucleus is lobulated, kidney shaped or horseshoe shaped. Cytoplasm is plentiful, staining a pale grayish blue. Granules are absent in these two types of cytoplasms, lymphocytes and monocytes. Nucleus is large in these sites. Agranulocytes, first go to lymphocytes. Lymphocytes are large round nucleus which have large round nucleus. It constitute about 25 to 33% of the total WBCs. 25 to 33% మొత్తం WBCలో ఇంత పర్సంటేజ్ అనేటువంటివి లింఫోసైట్స్ వ్యాపించి ఉంటాయి. దేర్ ఫంక్షన్ is it produces antibodies and responsible for immune response of the body. లింఫోసైట్స్ అనేటువంటివి ఇమ్యూనిటీని కలుగ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇమ్యూనిటీని దీస్ ఆర్ ఆల్సో అగైన్ డివైడెడ్ ఇంటూ T lymphocytes and B lymphocytes. B lymphocytes which produce plasma cells, which plasma produce immunoglobulins. So these are very important for immune response of the body. So it produces antibodies, T lymphocytes and B lymphocytes. T lymphocytes and B lymphocytes are very useful in the immunity. Next, monocytes. T lymphocytes produced from the thymus and B lymphocytes produced from the bursa of Fabricius in birds and bone marrow in man. Monocytes are the largest of all WBCs. Kidney shaped nucleus is present in this type of cell. It constitutes about 3 to 9% of the total WBCs. The functions of monocytes are they are phagocytic in function and కణ భక్షణ క్రియలో పాల్గొంటాయి. సో దే ఆర్ నోన్ యాజ్ స్కావెంజర్స్ లాగా పనిచేస్తాయి. కణ భక్షణ క్రియలో పాల్గొని సూక్ష్మజీవులు ఏవైనా హానికరమైనవి దేహం లోపలికి ప్రవేశిస్తే ఆ సూక్ష్మజీవులని దేహంలో కణభక్షణ క్రియ ద్వారా వాటిని భక్షించి దేహానికి రక్షణ వ్యవస్థను ఏర్పరచడంలో ముఖ్య పాత్రని వహిస్తాయి. కాబట్టి వీటిని స్కావెంజర్స్ అని కూడా అంటారు. వీటిలో న్యూక్లియస్ అనేటువంటిది కిడ్నీ షేప్ లో కానీ హార్స్ షూ షేప్ లో కానీ ఉంటుంది. 3 to 9% టోటల్ WBCలో 3 to 9% అనేటువంటివి ఉంటాయి. లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్, దీస్ ఆర్ ద అగ్రాన్యులోసైట్స్. లింఫోసైట్స్ ఉండవలసిన స్థాయి కంటే కూడా ఎక్కువైనట్టయితే లింఫోసైటోసిస్ అని అంటారు. లింఫోసైట్స్ వాటి యొక్క సంఖ్య తగ్గినట్టయితే లింఫోపేనియా. లింఫోసైటోసిస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లింఫోఫీలియా. Philia is the
disease. Phenea is the it is also disease. uh, ఫీలియా లింఫోసైట్స్ యొక్క సంఖ్య ఎక్కువైనట్టయితే లింఫోఫీలియా డిసీజ్ ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లింఫోసైటోసిస్. నెక్స్ట్ లింఫోఫీనియా, దిస్ ఈజ్ ఆల్సో డిసీజ్. లింఫోసైట్స్ తగ్గినట్టయితే వచ్చేటువంటి డిసీజ్. మోనోసైట్స్ వాటి యొక్క సంఖ్య అసాధారణంగా పెరిగినట్టయితే మోనోసైటాసిస్ ఆర్ మోనోఫీలియా, మోనోసైటోఫీలియా. వీటి యొక్క సంఖ్య తగ్గినట్టయితే వచ్చేటువంటి డిసీజ్ మోనోఫీనియా లేదా మోనోసైటోపీనియా. Okay, next these are used as the scavengers. Monocytes, these are the largest WBC cells. These are the two types of agranulocytes. Next, let us go to thrombocytes. These are small fragments of bone marrow cells and therefore not really classified as a cell themselves. The hemopoietic stem cells also differentiated into cells that produce platelets under the influence of thrombopoietin. Blood లో అస్థి మధ్య నుండి మెగాకారియోసైట్స్ విచ్ఛిన్నం వల్ల ఈ రక్త ఫలకికలు లేదా థ్రాంబోఫ్లైట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ద నార్మల్ వాల్యూ ఆఫ్ ప్లేట్లెట్స్ ఈజ్ 1,50,000 to 4 lakhs per in each microliter of blood. And the cell is disc shaped and has many vesicles but no nucleus in these cells. Lifespan is 5 to 9 days. Blood consists of a liquid composition called plasma. These are the platelets. Thrombocytes or platelets, these are useful for the blood clotting. The normal value is 1,50,000 to 4 lakhs. అంటే ఇక్కడ నార్మల్ వాల్యూ అనేటువంటిది ఒక మైక్రోలీటర్లో ఒక మైక్రోలీటర్ బ్లడ్లో 1,50,000 నుండి 4 లక్షల వరకు ఉండొచ్చు. ఇంతకంటే తగ్గినట్టయితే థ్రాంబోసైటోపేనియా, ఇంతకంటే ఎక్కువైనట్టయితే థ్రాంబోసైటాసిస్ ఆర్ థ్రాంబోసైటోపేలియా. The lifespan is 5 to 9 days. అండ్ ఈ సెల్స్ కూడా డిస్క్ షేప్లో ఉంటాయి, చాలా తిత్తులు లాగా ఉంటాయి. తర్వాత న్యూక్లియస్ అనేటువంటిది దీంట్లో ఉండదు. మెగా కారియోసైట్స్ విచ్ఛిన్నం వల్ల అస్థి మధ్యలో ఏర్పడేటువంటి రక్త ఫలకికలు అనమాట ఇవి. తర్వాత దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ థ్రాంబోసైట్స్ ఆర్ విచ్ సెక్రీట్ వాసోకన్స్ట్రిక్షన్ అండ్ ఫార్మ్ టెంపరరీ ప్లేట్లెట్ ప్లగ్ టు స్టాప్ బ్లీడింగ్. బ్లడ్ క్లాటింగ్ లో ముఖ్య పాత్ర వహించేటువంటివి థ్రాంబోసైట్స్. ఈ థ్రాంబోసైట్స్ లోపల థ్రాంబోప్లాస్టిన్ అనేటువంటి పదార్థము ఉండడం వల్ల రక్త స్కందన కారకంగా అది ఉపయోగపడి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా గాయమైనప్పుడు ఆ రక్తం గడ్డకట్టకపోయినట్టయితే బ్లడ్ లాస్ జరిగి ఎక్కువగా ఎనీమియా కానీ లేకపోతే హీమోరేజస్ డిసీజెస్ అనేటువంటివి జరగవచ్చు. కానీ ఇక్కడ బ్లడ్ క్లాట్ అనేటువంటిది ప్లేట్లెట్స్ ప్లగ్ లాగా ఏర్పరిచి థ్రాంబోప్లాస్టిన్ ఉండడం వల్ల గాయము అయినప్పుడు 3 to 9 minutes లో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేటువంటి కణాలు ఇవి. 3 to 9 minutes లో రక్తము గడ్డకడుతుంది. ఒకవేళ రక్తం గడ్డకట్టకపోయినట్టయితే డిసీజెస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. లేదా ఈ సెల్స్ అనేటువంటివి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. తర్వాత దీంట్లో థ్రాంబోప్లాస్టిన్ అనేటువంటిది లేదు అని మనం గమనించవచ్చు. సో దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. ఫార్మ్ టెంపరరీ ప్లేట్లెట్ ప్లగ్ టు స్టాప్ బ్లీడింగ్ స్టాప్ చేయడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి కణాలు ఇవి. సీక్రెట్ ప్రోకోయాగ్యులెంట్స్ టు ప్రమోట్స్ బ్లడ్ క్లాటింగ్. ప్రోకోయాగ్యులెంట్స్ ని స్రవించి ఇవి బ్లడ్ క్లాటింగ్ కి ముఖ్య పాత్ర వహించేటువంటివి రక్త ఫలకికలు. అండ్ ద నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ డిజాల్వ్డ్ బ్లడ్ క్లాట్స్. ఇవి ఎక్కడైనా కనుక బ్లడ్ అనేటువంటిది గడ్డ కట్టినట్టయితే వాటిని డిజాల్వ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. డైజెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ద బ్యాక్టీరియా.
బ్యాక్టీరియా కానీ ఇతర హానికరమైనటువంటి సూక్ష్మజీవులు కానీ దేహం లోపలికి ప్రవేశిస్తే వాటిని జీర్ణం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్, సీక్రెట్ సమ్ కెమికల్స్ టు అట్రాక్ట్ న్యూట్రోఫిల్ అండ్ మోనోసైట్ టు ద సైట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఎక్కడైనా మనకి రక్షణ వ్యవస్థని ఏర్పరిచేటువంటి క్రమంలో ఇవి ఎక్కడైనా కానీ హానికరమైనటువంటి సూక్ష్మజీవులు కానీ లేకపోతే ఏవైనా హానికరమైనటువంటి రసాయనాలు ఎక్కడైనా కానీ ఏర్పడినట్టయితే అలాంటి వాటిని ఆ ప్రదేశం లోపలికి న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ అనేటువంటివి వాటిని కెమికల్స్ అట్రాక్ట్ చేయడానికి, వాటిని న్యూట్రోఫిల్స్ ని మోనోసైట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగకరమైనటువంటి రసాయన కారకాలని ఇవి స్రవిస్తాయి. సీక్రెట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ టు మెయింటైన్ ద లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. గ్రోత్ ఫ్యాక్టర్ ని కూడా సీక్రెట్ చేస్తాయి. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ థ్రాంబోసైట్స్. థ్రాంబోసైట్స్ ద నార్మల్ వాల్యూ ఈజ్ 1,50,000 to 4 lakhs per 1 microliter. సో ఇది ఎక్కువైనట్టయితే వచ్చేటువంటి డిసీజ్ థ్రాంబోసైటాసిస్ ఆర్ థ్రాంబోసైటోపీలియా, తక్కువైతే వచ్చే డిసీజ్ థ్రాంబోసైటోపీనియా. The non-cellular composition is called plasma. మనము ఫస్ట్ మనం చెప్పుకున్నాము ఏంటంటే బ్లడ్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసినట్టయితే దానిలో బరువుగా ఉన్నటువంటి రక్త కణాలు టెస్ట్ ట్యూబ్ లో కింది వైపుకు మరియు దానిపైన ఫస్ట్ కింద వైపుకు ఎరిథ్రోసైట్స్, దానిపైన ల్యూకోసైట్స్, థ్రాంబోసైట్స్, ఆ తర్వాత పైన లేత పసుపు వర్ణంలో ఉండేటువంటి ప్లాస్మా అనేటువంటిది మనము టెస్ట్ ట్యూబ్ లో గమనించాము, సెంట్రిఫ్యూజ్డ్ టెస్ట్ ట్యూబ్ లో. సో ఆ ప్లాస్మా లేత పసుపు వర్ణంలో ఉన్నటువంటి ద్రవాన్ని మనం ప్లాస్మా అని అంటారు. ఇట్ ఈస్ స్ట్రా కలర్, స్లైట్లీ ఆల్కలైన్. స్లైట్లీ ఆల్కలైన్ అంటే పాక్షికంగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వాటర్ కంటే కూడా కొద్దిగా చిక్కగా ఉంటుంది. ఇట్ కంటైన్స్ 90 to 92% ఆఫ్ వాటర్. వాటర్ అనేటువంటిది ఎక్కువగా 90% ఉంటుంది. 10% ఆఫ్ సొల్యూట్స్ అండ్ 7% ఆఫ్ ప్రోటీన్. సొల్యూట్స్ అనేటువంటివి 10% ఉంటాయి, కర్బన అకర్బన పదార్థాలు ఉంటాయి. 7% ప్రోటీన్స్, గ్లోబులిన్స్, అల్బుమిన్స్ అండ్ ఫైబ్రినోజన్ అనేటువంటి ప్రోటీన్స్ 7% ఉంటాయి. నెక్స్ట్, ప్లాస్మా ప్రోటీన్స్ సచ్ యాజ్ సీరం ఆల్బుమిన్, సీరం గ్లోబులిన్ అండ్ సీరం హెపారిన్ అండ్ ఫైబ్రినోజన్, prothrombin. The fibrinogen and prothrombin which are used as the coagulating factors in the inactive form. Plasma proteins are of these types: serum albumin, serum globulin and fibrinogen heparin. So ikkada entante without fibrinogen is called serum. ప్లాస్మా వితౌట్ ఫైబ్రినోజన్ ఈస్ కాల్డ్ సీరం. ఫైబ్రినోజన్ అనేటువంటిది లేకున్నట్టయితే దానిని సీరం అని అంటారు. ఫైబ్రినోజన్ ఉన్నట్టయితే దాన్ని ప్లాస్మా అని అంటారు. సో అదర్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా. Nitrogenous waste as urea, uric acid, ammonia and creatine are also present in plasma. Gas like oxygen, carbon dioxide and nitrogen. The regulatory substances such as enzymes and hormones are present in plasma. Inorganic substances like bicarbonates, chlorides, phosphates and sulfates, sodium, potassium, calcium, magnesium ions, etc. These are present in plasma. It contains 90 to 90%, 92% water, 10% of solutes and 7% of proteins. The plasma functions. The plasma carries blood material to the tissues. And plasma అనేటువంటిది food material ని ఒక కణం నుండి, ఒక కణజాలం నుండి ఇంకొక కణజాలానికి అవసరమైనటువంటి కణజాలాలకి తీసుకొని పోతుంది. తర్వాత వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ టిష్యూస్ క్యారీ టు ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. అనవసరమైనటువంటి విసర్జక వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి పదార్థాలని అవసరమైన కణజాల నుండి మరియు ఎక్స్క్రిటరీ విసర్జక అవయవాలకి చేరుస్తుంది. మెయింటైన్స్ ద కరెక్ట్ వాటర్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. వాటర్ యొక్క సమతా స్థితిని నెలకొల్పడంలో ప్లాస్మా అనేటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుంది. అండ్ కంట్రోలింగ్ ద బ్లడ్ టెంపరేచర్